కావాలని అనుకున్న దాంట్లో నేను మొదటిని. మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయనే పాదయాత్ర చేసినప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని, ఆయనకు నాకు మధ్యలో ఏమి వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగు మేము వరంగల్లో ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాన్ని కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నేరుగా రావడం జరిగింది. ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసి మీరు వచ్చిన తర్వాత లేచే ముఖం కడుక్కొని వచ్చిన. మంత్రి గారు హైదరాబాద్లో ఉన్నారోనే మీకు పైకి మీద దాకా చూసినండి. నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెది, నాది కాదు. వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు. కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 తక్కువ ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మరి దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించిన నేను. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక రౌడీకి మధ్యలో పోటీ అన్నా కూడా జనం నన్నే ఆదరించారు. దాని తర్వాత నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకపోండి, నీ నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. మీరు కావాలంటే అన్నంచి లైవ్ తీయండి. నేను ఎన్నడు పోను. నేను కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాస్తు చూసి వచ్చిన. ఈడ కూర్చోండమ్మా, ఈ నుంచి మాట్లాడండి అని వాస్తు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండా సురేఖ ఛాంబరులకు ఇప్పటికీ పోలే నేను. నమ్ముతారా? ఇది నమ్ముతారు కదా. నేను పోలే. నేను ఎవరి ఛాంబర్లకు పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తగున్న ఇంటికి పోతా, బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడిస్తా. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరేట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు లోపల ఎట్లున్నది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పడిపోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది. అంతే. సుస్మితా పటేల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా వాటి పట్ల పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డారు. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే, ఎందుకంటే అన్నే చదివిస్తున్నా నా మనవరాలను. నా కూడా మా చిన్న పటేల్ కూడా లండన్ పోతున్నాం. మా అల్లుడికి ఆడనే వ్యాపారం పెట్టించిన. లండన్లో సెక్యూరిటీ ఉంటుందో ఉండదో అని. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పాపం కవిత గారిని అడగాలి. అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది మీ నాయన, ఆయన ఫోటో పెట్టలేదు, మరి ₹1 కోట్ల అది చేసిండు,
మీకు మంత్రి పదవి ఇచ్చిండు, మీకు మరి ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్యే ఇచ్చిండు అని వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ మనిషి కాదు, దానికి స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు. మీరు నమ్ముతారా? కాకపోతే నమ్ముతారు. ఎందుకంటే నేను మొన్నటి వరకు నేను 2000 ఫోన్ పెట్టుకునేది. ఈ మధ్యలో అదేదో యాపిల్ ఫోన్ అయితే తీసుకున్నాను. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎట్లా చూడాలి అంటే నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, కుండా సుస్మిత.com ఏదో కొట్టి చూస్తే తెలుస్తుంది అని చెప్పిండు. అంతేలా మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊకోబెట్టుడు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2-3 అన్నారు. ఎందుకంటే నాకు వరంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే నన్ను పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయనకు ఉండేది కూడా వాళ్ళే. ఇప్పుడు మీరు ఒకటే, నేను క్యాబినెట్ మెంబర్ని కాదు కదా. మీరు నేను ఈడున్నా, ఇప్పుడే లేచిన, నేను ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి TV9 ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ, మళ్ళీ పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళను నేను గేట్ బయట నిలబెట్టేది ఉంటే చూసేటోళ్ళకి గలీజ్ ఉంటుంది అని అనే ఐడియాతోనే వచ్చినాక మొదలు చేది అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను 2వ చేది ఆగిన, మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనే. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా పోను. ఇది ముందర టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి మేము పోము. మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించిందో లేదో, కొండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరగము. మీరు గమనించింది లేదు, ఒక కారు ఇంతవరకు తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అన్న ఏమని ఒకదంటే తిరగద్దు, మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి, కాబట్టి మీరు తిరగద్దు అని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరిగా. మీరు చూసి నా పనులు కూడా రాను, ఆ మీటింగ్లు పెట్టిన కాడికి రాను. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాను ఎప్పుడు కూడా. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆ మీటింగ్ నేను అస్సలు అటెండ్ కాను. మళ్ళీ తెల్లారి మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా. ఎందుకంటే ఆమెకుండే ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది. సరే, ఇంత ఓకే. ఇప్పుడు నిన్న మీ కూతురు సుస్మిత పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది రెడ్లు, వేం నరేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, బ్యాక్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కలిసి మమ్మల్ని బీసీ బిడ్డగా మా మదర్ టార్గెట్ చేశారు. రేవంత్ అన్న మా ఇంటికి 3 సార్లు వచ్చిండు. నేను టార్గెట్, నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్కుల కోసం నా ఇంటికి వచ్చినాడు 20 ఏళ్ళ క్రితం. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? వేం నరేందర్ రెడ్డి కుటుంబానికి నమస్తే పెట్టాలని చేస్తారా? ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం పోయినప్పుడు చూసాడు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? నాకు మనం నిలబడ్డాడు అని 2000 ఓట్లు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ కొండమురళిని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు ముందుగానే టార్గెట్ అయ్యి నేను గీడుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. నేను అంతకనే ఎక్కువ చెప్పలేను ఎవరికి, ఎవరు కాదు. నేను మీరు చూసిండు, మీ అందరు కొందరు పాతోళ్ళు, కొందరు నా మీద
రాయన్ రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మర్యాద ఇస్తున్నా. మీ ఉదాహరణకు శ్రీనివాస్ రెడ్డి మన నేను ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి బామ్మర్ది అని పెద్ద ఇప్పుడు బామ్మర్ది అని నువ్వే చూసుకోవాలరా అని పెడతా. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు ముంగటి ఉండాలిరా బామ్మర్ది అని నేను అంటున్నా. ఇక నాకు టార్గెట్ ఏంటి లేదు, నాకు టార్గెట్ అంటే ఒకటి లేనే లేదు. మీ రాజకీయ అనుభవంతో మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, ఎట్లా అధిగమిస్తారు? నేను అన్న దగ్గర పోతా, కంపల్సరీగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నన్ను మొదలే మీనాక్షి నటరాజన్ను అమ్మ చెప్పింది, నువ్వు మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్లు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. రేపు మళ్ళీ నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని. మీరే మాట్లాడద్దు నువ్వు అసలే అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, ఎవరి గురించి నేను మాట్లాడా. మీరు చెప్పండి మామిడి తోట బాగున్నదా అని అడగండి చెప్తా. బెల్జియం బిల్లిన కుక్కలు ఎట్లున్నాయని అడగండి చెప్తా. ఇంతకన్నా ఇంకా నేను ఎక్కువేం అంటే మీరు ఆషామాషి వ్యక్తి ఏం కాదు సార్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ లోపల మీకంటూ ఒక ఇమేజ్ ఉంది. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి ఈ రకంగా పోలీసు వాళ్ళు రావడం అంటే మీ ఓఎస్డీ అయినప్పటికీ కూడా అది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక రాజకీయ అనుభవం తీరు అది కరెక్ట్ అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? నేనేం చెప్తున్నా, మరి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప ఇప్పుడు నేను అమ్మ చెప్పిన దాన్ని వినాలే. ఎవరు? మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని వినాలే. నాతోని మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పాడు, ముళ్ళ నాను ప్రెస్ ముంగడికి పోవద్దు, మహేష్ అన్న చెప్పాడు. అందుకే నేను ప్రెస్ ముంగడికి కూడా మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను కూడా అనలేదు. అంటే నా పద్ధతి అంతే ఉంటుంది, మాట ఇస్తే తప్ప కాబట్టి నేను ఆ రోజు ఆడ కట్టించి ఇచ్చిన అంతే తప్ప నాకు స్వతహాగా ఇంతవరకు ఏం తెలియదు. నేనుంటే రేవంత్ అన్నతో మాట్లాడుకుంటా, రేవన్నదంతా నా మాట వింటాడు, ఆయన మాట నేను వింటా. ఒకవేళ తప్పు ఒప్పుడు ఎవరైనా మాట్లాడినా కూడా దాన్ని సెట్ చేసేస్తాను. ఓకేనా? మరి నా మీద నా అభిమానంతో వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మరి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. మరి నాకు ఆడ జరిగే పరిణామాలు కూడా ఏం తెలియవు, నేను ఇక్కడనే ఉండడం జరిగింది. మరి రేవంత్ అన్న అంటే కూడా నాకు బాగా ప్రేమ. ఆయన ముఖ్యమంత్రి కావాలని అనుకునే దాంట్లో నేను మొదటి. మరి కొండా సురేఖ మేము ఆ రోజు ఆయన పేరే సృష్టించడం జరిగింది. మరి అలాగే మరి కొండా సురేఖ గారు ఆయనే మరి పాదయాత్ర చేసినప్పుడు వారు రాజశేఖర రెడ్డి గారితో పోల్చింది. ఎందుకంటే ఈ తెలంగాణకు రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరో రాజశేఖర రెడ్డి గారు రేవంత్ అన్న అని, ఆయనకు నాకు మధ్యలో ఏమి వైరుధ్యాలు లేవు. ఎవరైనా సృష్టిస్తే దానికి నేను బాధ్యుని కాదు. ఈరోజు మీటింగ్ ఉంది, పట్నాయక్ గారు వచ్చారు. మరి ఆ మీటింగు మేము వరంగల్లో ఎంకే నాయుడు కన్వెన్షన్లో 10 గంటలకు పెట్టడం జరిగింది. మరి దాని కోసమే నిన్న నేను నా ఫామ్ హౌస్ నుంచి ఇంటికి నేరుగా రావడం జరిగింది.
ఎందుకంటే నేను వ్యవసాయం చేసే దాంట్లో కొంచెం అది ఉంటుంది, నాకు బాగా అలవాటు. అంతే తప్ప అక్కడ జరిగేది ఇంకా పరిణామాలు నేను తెలుసుకోలేదు. మీరు చూసిండు, మీరు వచ్చిన తర్వాత లేచే ముఖం కడుక్కొని వచ్చిన. ఇప్పుడు మంత్రి గారు ఎక్కడ మంత్రి గారు ఎక్కడ నిన్న రాత్రి సుమంత్తో బయలుదేరారు కదా కృష్ణగారు. మంత్రి గారు హైదరాబాద్లో ఉన్నారు అనేది మీకు పైకి మీద దాకా చూసినండి, నాకేం అభ్యంతరం లేదు. మంత్రి గారు కూడా మీటింగ్కి వస్తారు, వరంగల్ మీటింగ్కి వస్తారు. ఎందుకంటే పార్టీ ఇది కాబట్టి కంపల్సరీ మంత్రి గారు కూడా ఉండవలసిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆమెది అది, నాది కాదు. వరంగల్లో మళ్ళీ ఎమ్మెల్సీ నాకు ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి గారు, కంపల్సరీ నాకు ఎమ్మెల్సీ ఇస్తాడు. ఎక్కడ లేని విధంగా మరి నాకు ఆ రోజు రాజశేఖర్ అన్న 140 తక్కువ ఉన్నప్పుడు మరి ఎమ్మెల్సీ చేయడం జరిగింది. మరి దానికి 270 ఓట్లు ఎక్కువ ఇప్పించిన నేను. చాలామంది అన్నారు మరి ఒక డాక్టర్కు ఒక రౌడీకి మధ్యలో పోటీ అన్నా కూడా నన్నే ఆదరించారు. అసలు ఈ సుమంత్ ఎపిసోడ్ దాని తర్వాత సుమంత్ ఎపిసోడ్ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా? అంటే నాకు ఏ ఎపిసోడ్ నాకు తెలియదు. ఎందుకంటే మీరు నమ్మండి నమ్మకండి, నీ నిజాటికి సెక్రటరేట్ గేటు కాడికి పోలే ఎన్నడు కూడా. మీరు కావాలితే అన్న నుంచి లైవ్ తీయండి. నువ్వు కొండా సురేఖ గారి ఛాంబర్కు రాత్రిపూట పోయి నేను వాసు చూసి వచ్చిన. వీడ కూర్చోండమ్మా, ఈ నుంచి మాట్లాడండి అని వాసు చూసి వచ్చిన తర్వాత ఇయాటి కొండ సురేఖ ఛాంబరులకు ఇప్పటికీ పోలే నేను. నమ్ముతారు కదా, నేను పోలే. కానీ నిన్న నేను ఎవరి ఛాంబర్లకు పోను. ఏమన్నా అవసరం ఉంటే రేవంత్ అన్న ఇంటికి పోతా, లేకపోతే ఉత్తమ్ ఇంటికి పోతా, బట్టన్న ఇంటికి పోతా, వాళ్ళ ఇళ్ళల్లో పోయి మాట్లాడొస్తా. అంతే తప్ప నేను చక్కగా నేను ఇంత సెక్రటరేట్ ఎట్లుంటుంది అనేది కూడా నాకు లోపల ఎట్లున్నది అనేది నాకు తెలియదు. ఎందుకంటే ఒక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పడిపోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది అంతే. సుస్మిత పటేల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా వాటి పట్ల పాజిటివ్గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డది. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే, ఎందుకంటే అన్నే చదివిస్తున్నా నా మనవరాలను. నా కూడా మా చిన్న పటేల్ కూడా లండన్ అయిపోతున్నాం. మా అల్లుడికి ఆడనే వ్యాపారం పెట్టించిన, లండన్లో సెక్యూరిటీ ఉంటుందో ఉండదో అని. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పాపం కవిత గారిని అడగాలి. అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది మీ నాయన, ఆయన ఫోటో పెట్టలేదు, మరి ₹1 అది చేసిండు, మీకు మంత్రి పదవి ఇచ్చిండు, మీకు మరి ఎంపీ ఇచ్చిండు, ఎమ్మెల్సీ ఇచ్చిండు అని వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ మనిషి కాదు, దానికి స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు. మీరు నమ్ముతారా? కంపల్సరీ నమ్ముతారు. ఎందుకంటే నేను మొన్నటి వరకు నేను 2000 ఫోన్ పెట్టుకునేది. ఈ మధ్యలో అదేదో యాపిల్ ఫోన్ అయితే తీసుకున్నా. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎట్లా చూడాలి అంటే నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి చెప్పింది, కొండా sushmita.com ఏదో కొట్టి చూస్తే తెలుస్తుంది అని చెప్పిండు. అంతలో మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊకోబెట్టు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2 3 అన్నారు.
ఎందుకంటే నాకు వరంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే నన్ను పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయనకు ఉండేది కూడా వాళ్ళే. ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఉంది, క్యాబినెట్ మీటింగ్ మీరు ఒకటే, నేను క్యాబినెట్ మెంబర్ని కాదు కదా. మంత్రి గారు పోతారా? మంత్రి గారు అంటే మీరు నేను ఈడున్నా, ఇప్పుడే లేచిన, నేను ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి TV9 ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ, మళ్ళీ పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళను నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే చూసేటోళ్ళకి గలీజ్ ఉంటుంది అనే గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదలు చేద అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను రెండో చేద ఆగిన, మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు సుమంత్కు మనకు అంటే మీకున్నటువంటి మీ కుటుంబానికి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలందరూ నా రిలేషనే. ఈరోజు కూడా చెప్తున్నా, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ మిల్లకు కూడా పోను. ఇది ముందే టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి మేము పోము. మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించిందో లేదు, కొండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరిగాము. మీరు గమనించింది లేదు, ఒక కారు ఇంతవరకు తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, అన్న ఏమని ఒకదంటే తిరగద్దు, మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి, ఒకరు పోయినా ఒకరు ఉండాలి, కాబట్టి మీరు తిరగద్దు అని అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరిగా. మీరు చూసి నా పనులకు కూడా రాను, ఆ మీటింగ్లు పెట్టిన కాడికి రాను. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాను ఎప్పుడు కూడా. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆ మీటింగ్ నేను అస్సలు అటెండ్ కాను. మళ్ళా తెల్లారి మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతా. ఎందుకంటే ఆమెకున్న ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది. సరే ఇదంతా ఓకే. ఇప్పుడు కొన్ని నిన్న మీ కూతురు సుస్మిత పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. కొంతమంది రెడ్లు వేం నరేందర్ రెడ్డి కావచ్చు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, బ్యాక్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి, వీళ్ళంతా కలిసి మమ్మల్ని బీసీ బిడ్డగా మా మదర్ టార్గెట్ చేశారు. రేవంత్ అన్న మా ఇంటికి 3 సార్లు వచ్చిండు. నేను టార్గెట్ నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్కుల కోసం నా ఇంటికి వచ్చినాడు 20 ఏళ్ళ క్రితం. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? వేం నరేందర్ రెడ్డి కొండమూరికి నమస్తే పెట్టాలని చేస్తారా? ప్రతి ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం పోయినప్పుడు చూసాడు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? నాకు మనం నిలబడ్డాడు అని 2,000 ఓట్లు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ కొండమూరిని చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు ముందుగానే టార్గెట్ అయ్యి నేను గీడుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు, నా రేంజ్ కూడా కాదు. ఇక నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను ఎవరికి ఎవరు కాదు. నేను మీరు చూసిండు, మీ అందరు కొందరు పాతోళ్ళు, కొందరు నా మీద రాయని రాష్ట్రంలో వచ్చినప్పుడు కూడా నేను మళ్ళీ మర్యాద ఇస్తున్నా. మీ ఉదాహరణకు శ్రీనివాస్ రెడ్డి నేనే ఇప్పించినప్పుడు సాక్షిలో శ్రీధర్ రెడ్డి బామ్మర్ది అని పెడితే ఇప్పుడు బామ్మర్ది అని నువ్వే చూసుకోవాలరా అని పెడతా. ఇప్పుడు రిలీజ్ చేసేటప్పుడు ముంగటి ఉండాలిరా బామ్మర్ది అని నేను అంటున్నా. ఇక నాకు టార్గెట్ ఏంటి? లేదు, నాకు టార్గెట్ అంటే ఒకటి లేనే లేదు. మీ రాజకీయ అనుభవంతో మీకున్న రాజకీయ అనుభవంతో ఇప్పుడు జరుగుతున్న పరిణామాన్ని ఏం చేయబోతున్నారు? ఎట్లా అధిగమిస్తారు? నేను అన్న దగ్గరికి పోతా, కంపల్సరీగా మాట్లాడతా. అన్న నేను దూరం కాదు, కంపల్సరీ మాట్లాడతా. దయచేసి నన్ను మొదలే మీనాక్షి నటరాజన్ను అమ్మ చెప్పింది, నువ్వు మీడియాలో మాట్లాడద్దు, మీరందరూ ఫ్రెండ్లు కాబట్టి మాట్లాడవలసి వచ్చింది. రేపు మళ్ళీ నేను సంజయ్ చెప్పుకోవాలి తప్పు చేసినమ్మా అని.
మీరే మాట్లాడద్దు నువ్వు అసలే అని చెప్పింది. నేను పార్టీ గురించి మాట్లాడా, వ్యక్తుల గురించి మాట్లాడా, ఎవరి గురించి నేను మాట్లాడా. మీరు చెప్పండి మామిడి తోట బాగున్నదా అని అడగండి చెప్తా. బెల్జియం బిల్లిన కుక్కలు ఎట్లున్నాయని అడగండి చెప్తా. ఇంతకన్నా ఇంకా నేను ఎక్కువ అంటే మీరు ఆషామాషి వ్యక్తి ఏం కాదు సార్, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీ లోపల మీకంటూ ఒక ఇమేజ్ ఉంది. అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇంటికి ఈ రకంగా పోలీసు వాళ్ళు రావడం అంటే మీ ఓఎస్డీ అయినప్పటికీ కూడా అది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఒక రాజకీయ అనుభవం అది కరెక్ట్ అనిపిస్తుందా, ఎట్లా అనిపిస్తుంది? నేనేం చెప్తున్నా, మరి పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. నాకు ఎందుకు వచ్చిండ్రు అనేది కూడా నాకు తెలియదు. ఇప్పుడు కూడా చెప్తున్నా నాకు తెలియదు. తెలుసుకున్నాక నేను ఇలా మీటింగ్ ఉంది, మీటింగ్ అయిన తర్వాత నేను కంపల్సరీగా అందరికీ అన్ని వివరాలు వివరించి చెప్తా తప్ప ఇప్పుడు నేను అమ్మ చెప్పిన దాన్ని వినాలే. ఎవరు? మీనాక్షి అమ్మ చెప్పిన దాన్ని వినాలే. నాతోని మా బీసీ నాయకుడు, మా పిసిసి అధ్యక్షుడు మరి ఆయన కూడా చెప్పిండు, ముళ్ళ నాను ప్రెస్ ముంగడికి పోవద్దు మహేష్ అన్న చెప్పిండు. అందుకే నేను ప్రెస్ ముంగడికి కూడా మీరే లిస్ట్ రాసుకురండి అని ప్రెస్ వాళ్ళు అన్న తప్ప నేను వస్తాను కూడా అనలేదు. అంటే నా పద్ధతి అంతే ఉంటుంది, మాట ఇస్తే తప్ప. కాబట్టి నేను ఆ రోజు ఆడ కట్టించి ఇచ్చిన అంతే తప్ప నాకు స్వతహాగా ఇంతవరకు ఏం తెలియదు. నేనుంటే రేవంత్ అన్నతో మాట్లాడుకుంటా, రేవంత్ నా మాట వింటాడు, ఆయన మాట నేను వింటా. ఒకవేళ తప్పు ఒప్పుడు ఎవరైనా మాట్లాడినా కూడా దాన్ని సెట్ చేసేస్తాను. ఓకేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.